ఓం శాంతి 26/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, జ్ఞాన సాగరులైన తండ్రి జ్ఞాన వర్షాన్ని కురిపించి ఈ ధరణిని సస్యశ్యామలంగా తయారు చేసేందుకు వచ్చారు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది. అందులోకి వెళ్లేందుకు దైవీ సంప్రదాయస్తులుగా అవ్వాలి. ప్రశ్న: సర్వోత్తమ కులస్థులైన పిల్లల ముఖ్య కర్తవ్యం ఏది? జవాబు: సదా శ్రేష్టమైన ఆత్మిక సేవ చేయటం. ఇక్కడ కూర్చొని లేక నడుస్తూ తిరుగుతూ విశేషంగా భారతదేశాన్ని, పూర్తి విశ్వాన్ని పావనంగా చేయడం. శ్రీమతానుసారం తండ్రికి సహయోగులుగా అవ్వడం. ఇదే సర్వోత్తమ బ్రాహ్మణుల కర్తవ్యం. పాట: ఎవరు ప్రియతముని జతలో ఉంటారో వారి కొరకు వర్షం. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఎవరైతే తండ్రి జతలో ఉన్నారో వారిపై జ్ఞాన వర్షం కురుస్తుంది. ఎందుకంటే తండ్రి జ్ఞాన సాగరుడు. ఏ తండ్రి? శివబాబా. బ్రహ్మబాబాను జ్ఞాన సాగరుడు అని అనరు. శివబాబాను పరంపిత పరమాత్మ అని అంటారు. ఒకరు లౌకిక శారీరక తండ్రి, మరొకరు పారలౌకిక ఆత్మిక తండ్రి. ఇతడు శరీరానికి తండ్రి, వారు ఆత్మలకు తండ్రి. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ జ్ఞానాన్ని వినిపించేవారు జ్ఞానసాగరులు. ఎలాగైతే అందరికీ భగవంతుడు ఒక్కరే అని అంటారో అలా జ్ఞానాన్ని కూడా ఒక్కరు మాత్రమే ఇవ్వగలరు. ఇక శాస్త్రాలు, గీత మొదలైనవి ఏవైతే చదువుతారో, భక్తి చేస్తారో అదంతా జ్ఞానం కాదు. వాటి ద్వారా జ్ఞాన వర్షము కురవదు. కనుకనే భారతదేశం పూర్తిగా ఎండిపోయింది, బికారిగా అయిపోయింది. ఆ వర్షాలు కురవకపోతే భూమి మొదలైనవన్నీ ఎండిపోతాయి. అది భక్తి మార్గము. దానిని జ్ఞాన మార్గం అని అనరు. జ్ఞానము ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది. అక్కడ ఎల్లప్పుడూ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. స్వర్గంలో ఎప్పుడూ ఎండిపోదు. ఇది జ్ఞాన చదువు. ఈశ్వరుడైన తండ్రి జ్ఞానమునిచ్చి దైవీ సంప్రదాయానికి చెందిన వారిగా చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను సర్వాత్మలకు తండ్రి. కానీ నా గురించి, నా కర్తవ్యాన్ని గురించి తెలియనందున మనుషులు ఇంత పతితులుగా, దుఃఖితులుగా, అనాథలుగా అయిపోయారు. పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో తండ్రి లేకుండా పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటే మిమ్మలను అడిగేవారు ఎవ్వరూ లేరా అని అంటారు కదా. ఈ సమయంలో కూడా పూర్తి ప్రపంచానికి తండ్రిని గురించి తెలియదు. తెలియనందున ఇంత దుర్గతి జరిగిపోయింది. తెలుసుకుంటే సద్గతి అవుతుంది. సర్వుల సద్గతి దాత ఒక్కరే. వారినే తండ్రి అని అంటారు. వారి పేరు శివుడు. వారి పేరు ఎప్పుడూ మారదు. సన్యాసము స్వీకరించినప్పుడు పేరు మారుస్తారు. వివాహమైనప్పుడు కుమారి పేర్లను కూడా కొద్దిమందివి మారుస్తారు. ఇది భారతదేశంలోని ఆచారం. విదేశాలలో అలా జరగదు. ఈ శివబాబా అందరికీ తల్లి, తండ్రి. త్వమేవ మాతశ్చ పితా అని కూడా పాడతారు. మీ కృప ద్వారా అపారమైన సుఖం ప్రాప్తిస్తుంది అని కూడా భారతదేశంలోనే మహిమ చేస్తారు. అలాగని భక్తి మార్గంలో భగవంతుడు కృప చూపిస్తూ వచ్చాడు అని కాదు. అలా జరగదు. భక్తిలో అపారమైన సుఖం ఏమీ ఉండదు. స్వర్గంలో అపారమైన సుఖం ఉంటుంది అని పిల్లలకు తెలుసు. అది నూతన ప్రపంచం. పాత ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది. ఎవరైతే పూర్తి మరజీవులుగా అయి ఉంటారో వారి పేరు మార్చవచ్చు. కానీ మాయ మీపై విజయం పొందడం వలన బ్రాహ్మణుల నుండి మళ్ళీ శూద్రులుగా అవుతారు. కనుకనే ఇప్పుడు బాబా పేర్లు పెట్టరు. బ్రాహ్మణుల మాల ఉండదు. పిల్లలైన మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు. శ్రేష్టమైన ఆత్మిక సేవ చేస్తారు. ఇక్కడ కూర్చొని ఉంటూ లేక నడుస్తూ తిరుగుతూ విశేషంగా భారతదేశానికి, పూర్తి విశ్వానికి సేవ చేస్తారు. విశ్వాన్ని మీరు పవిత్రంగా చేస్తారు. మీరు తండ్రికి సహాయకులు. మీరు తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ తండ్రికి సహయోగం చేస్తారు. ఈ భారతదేశం పావనంగా అవుతుంది. మనము కల్పకల్పము ఈ భారతదేశాన్ని పవిత్రంగా చేసి పవిత్ర భారతదేశంపై రాజ్యం చేస్తాం. బ్రాహ్మణుల నుండి మళ్ళీ మనం భవిష్య దేవి దేవతలుగా అవుతాం. విరాట రూప చిత్రం కూడా ఉంది. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు బ్రాహ్మణులు అని పిలువబడతారు.
ప్రజాపిత సన్ముఖంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులు తయారవుతారు. ఇప్పుడు మీరు సన్ముఖంలో ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరూ తమను తాము ప్రజాపిత సంతానమని భావిస్తారు. ఇది యుక్తి. సంతానము అని భావిస్తే సోదరి సోదరులకు అవుతారు. సోదరి సోదరుల మధ్య వికారి దృష్టి ఉండరాదు. ఇప్పుడు తండ్రి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు. 63 జన్మలుగా మీరు పతితులుగా ఉన్నారు. ఇప్పుడు పావన ప్రపంచమైన స్వర్గానికి వెళ్ళాలి అంటే పవిత్రంగా అవ్వండి. స్వర్గంలోకి పతితాత్మలు ప్రవేశింపజాలవు. అందుకే బేహద్దు తండ్రినైనా నన్ను పిలుస్తారు. ఈ ఆత్మ శరీరం ద్వారా మాట్లాడుతుంది. శివబాబా కూడా చెప్తున్నారు, నేను ఈ శరీరం ద్వారా మాట్లాడుతూ ఉన్నాను, లేకుంటే నేను ఎలా రావాలి? నాది దివ్యమైన జన్మ. సత్యుగంలో దైవీ గుణాలు కలిగిన దేవతలుంటారు. ఈ సమయంలో అశ్రీ గుణాలు కలిగిన మనుషులున్నారు. ఇక్కడి మనుషులను దేవతలు అని అనరు. ఎవరైనా కానీ ఇక్కడ పేర్లు మాత్రం చాలా గొప్పవి పెడతారు. సాధువులు తమను తాము శ్రీ శ్రీ అని చెప్పుకుంటారు. మనుషులను శ్రీ అంటే శ్రేష్టమైన వారు అని అంటారు. ఎందుకంటే స్వయం పవిత్రంగా ఉన్నందున శ్రీ శ్రీ అని అంటారు. వారు మనుషులే కదా. భలే వికారాలకు వశం అవ్వకున్నా వికారీ ప్రపంచంలోనే ఉన్నారు. మీరు భవిష్యత్తులో నిర్వికారి ప్రపంచంలో రాజ్యం చేస్తారు. అక్కడ కూడా మనుషులే ఉంటారు, కానీ దైవీ గుణాలు కలిగిన వారు ఉంటారు. ఈ సమయంలో మనుష్యులు అశ్రీ గుణాలు కలిగిన పతితులుగా ఉన్నారు. గురు నానక్ కూడా మలిన వస్త్రాలను శుభ్రపరిచారు భగవంతుడు అని పాడతారు. అతడు కూడా తండ్రినే మహిమ చేశారు. ఇప్పుడు తండ్రి స్థాపన పాలన వినాశనం చేసేందుకు వచ్చారు. ఇతర ధర్మస్థాపకులంతా కేవలం ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. వారు ఇతర ధర్మాలను వినాశనం చెయ్యరు. వారి ధర్మం వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు బాబా వృద్ధి అవ్వకుండా ఆపుతారు. ఒకే ధర్మస్థాపన అనేక ధర్మాల వినాశనం చేయిస్తారు. డ్రామా అనుసారం ఇది జరగనే జరగాలి. తండ్రి చెప్తున్నారు, నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేయిస్తాను. దాని కొరకే మిమ్మలను చదివిస్తూ ఉన్నాను. సత్యుగంలో అనేక ధర్మాలు ఉండవు. డ్రామాలో వీరందరూ వాపస్ వెళ్ళడము నిర్ణయింపబడి ఉంది. ఈ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. వినాశనం తర్వాతనే విశ్వంలో శాంతి స్థాపించబడుతుంది. ఈ యుద్ధము ద్వారానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. ఈ మహాభారత యుద్ధం కల్పక్రితం కూడా జరిగింది. ఇది కూడా మీరు వ్రాయవచ్చు. మీరు ప్రదర్శనలను ఉద్ఘాటన చేయించినప్పుడు ఈ విషయం వ్రాయండి. తండ్రి పరంధామం నుండి స్వర్గాన్ని ఉద్ఘాటన చేసేందుకు వచ్చారు అని వ్రాయండి. స్వర్గ రచయితనైన నేను స్వర్గాన్ని ఉద్ఘాటన చేసేందుకు వచ్చాను. మిమ్మలను స్వర్గవాసులుగా చేసేందుకు పిల్లల సహాయాన్ని తీసుకుంటాను. లేకుంటే ఇంతమంది ఆత్మలను ఎవరు పావనంగా చేస్తారు? అనేక మంది ఆత్మలు ఉన్నారు. ఇంటిలో మీరు దీనిని అర్థం చేయించవచ్చు. భారత్ వాసులైన మీరు సతో ప్రధానంగా ఉండేవారు. 84 జన్మల తర్వాత తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వండి. మన్మనాభవ. మేము శాస్త్రాలను ఒప్పుకోము అని చెప్పకండి. శాస్త్రాలను మరియు భక్తి మార్గాన్ని మేము ఒప్పుకునే వారమే, కానీ ఇప్పుడు భక్తి మార్గము అనే రాత్రి పూర్తి అయింది. జ్ఞానం ద్వారా పగలు ప్రారంభమవుతుంది. ఇప్పుడు తండ్రి సద్గతినివ్వటానికి వచ్చారు. అర్థం చేయించేందుకు కూడా చాలా యుక్తి ఉండాలి. కొందరు చాలా బాగా ధారణ చేస్తారు, కొందరు తక్కువగా చేస్తారు. ప్రదర్శనలలో కూడా మంచి మంచి పిల్లలు బాగా అర్థం చేయిస్తారు. తండ్రి ఎలా టీచర్గా అయ్యారో అలా పిల్లలు కూడా టీచర్గా అవ్వాల్సి వస్తుంది. సద్గురువే విషయ సాగరాన్ని దాటించేవారు అని పాడతారు. తండ్రిని సత్యఖండాన్ని స్థాపన చేసే సత్యమైన తండ్రి అని అంటారు. అసత్యఖండాన్ని రావణుడు స్థాపిస్తాడు. సద్గతినిచ్చే తండ్రి లభించినప్పుడు మేమెలా భక్తి చేస్తాము అని చెప్పండి. భక్తిని నేర్పించే గురువులు అనేక మంది ఉన్నారు. సద్గురువు ఒక్కరు మాత్రమే. సద్గురు అకాల్ అని కూడా అంటారు. కానీ అనేక మంది గురువులుగా తయారవుతూ ఉంటారు. సన్యాసులు, ఉదాసీనులు మొదలైన అనేక ప్రకారాల గురువులు ఉన్నారు. సద్గురువు అకాలమూర్తి అని సిక్కులు స్వయంగా పాడతారు. అంటే సద్గురువును మృత్యువు కబలించలేదు. మృత్యువు లేనటువంటి వారు పరమాత్మ అని.
మనుషులనైతే మృత్యువు తినేస్తుంది. తండ్రి మన్మనాభవని తెలిపిస్తూ ఉన్నారు వారి ముఖ్యమైన వాక్యం. ప్రభువును స్మరిస్తే సుఖం లభిస్తుంది. ముఖ్యమైనవి 2 పదాలు. తండ్రి కూడా నన్ను స్మృతి చెయ్యండి. జప్ సాహెబ్కు అని చెప్తారు. ప్రభువు ఒక్కరే. గురు నానక్ కూడా వారినే జపించమని సూచించారు. వాస్తవానికి మీరు జపించరాదు, స్మృతి చెయ్యాలి. ఇది నిరంతరం మనస్సులో చేసే అజపాజపం. నోటితో ఏమీ పలకకండి. శివ శివ అని కూడా చెప్పే అవసరం లేదు. మీరు శాంతిధామానికి వెళ్ళాలి. ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యండి. నిరంతర జపమును కూడా ఒక్క తండ్రి మాత్రమే నేర్పించగలరు. గంటలు మ్రోగిస్తూ శబ్దం చేస్తూ మహిమ చేస్తారు. అచ్యుతం కేశవం అని పాడుతూ ఉంటారు. కానీ ఒక్క అక్షరాన్ని కూడా అర్థం చేసుకోరు. సుఖమునిచ్చువారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని వ్యాసుడు అని కూడా అంటారు. వారిలో ఉండే జ్ఞానమును ఇస్తారు. సుఖాన్ని కూడా తండ్రే ఇస్తారు. పిల్లలైన మీరిప్పుడు మాకు ఉన్నతమయ్యే కళ జరుగుతోంది అని అర్థం చేసుకున్నారు. మెట్ల చిత్రంలో కళలను కూడా చూపించారు. ఈ సమయంలో ఒక్క కళ కూడా లేదు. నాలో ఏ గుణము లేదు అని పాడతారు. ఒక్క నిర్గుణ సంస్థ కూడా ఉంది. చిన్న పిల్లలు మహాత్ముల సమానంగా ఉంటారు అని తండ్రి చెప్తున్నారు. వారిలో ఏ అవగుణాలు ఉండవు. నిర్గుణ బాలకుడు అని వారికి పేరు కూడా పెట్టారు. బాలకునిలో గుణాలు లేవంటే తండ్రిలో కూడా ఉండవు. అందరిలో అవగుణాలు ఉన్నాయి. దేవతలు మాత్రమే గుణవంతులుగా అవుతారు. తండ్రిని తెలుసుకోకపోవడమే చాలా పెద్ద అవగుణం. విషయ సాగరంలో మునకలు వేయడం రెండవ అవగుణం. అర్ధకల్పం మీరు విషయ సాగరంలో వికారాలలో మునకలు వేశారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞానసాగరుడైన నేను మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకెళ్తాను. నేను క్షీరసాగరంలోకి తీసుకెళ్లేందుకు మీకు శిక్షణనిస్తాను. నేను ఇతని ఆత్మ ప్రక్కన వచ్చి కూర్చుంటాను. నేను స్వతంత్రుడను. ఎక్కడికైనా వెళ్ళగలను, రాగలను. పితృదేవతలకు తినిపించాలి అంటే పూర్వీకులకు. ఆత్మకే తినిపిస్తారు కదా. శరీరం అయితే భస్మమై ఉంటుంది. దానిని కంటితో చూడలేరు. ఆత్మను ఫలానా ఆత్మ శ్రాద్ధము అని భావిస్తారు. ఆత్మను పిలుస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది. ఒక్కొక్కసారి ఆత్మ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. కొందరు చెబుతారు, కొందరు చెప్పను కూడా చెప్పరు. ఇక్కడ కూడా ఆత్మను పిలిపిస్తారు, వచ్చి మాట్లాడుతుంది. కానీ ఫలానా స్థానంలో జన్మించాను అని చెప్పదు. నేను చాలా సుఖంగా ఉన్నాను, మంచి ఇంటిలో జన్మించాను అని మాత్రమే చెప్తుంది. మంచి జ్ఞానం ఉండే పిల్లలు మంచి ఇంటిలో జన్మిస్తారు. తక్కువ జ్ఞానం ఉండేవారు తక్కువ పదవి పొందుతారు. కానీ సుఖమైతే ఉంటుంది. రాజుగా అవ్వడం మంచిదా లేక దాసీగా అవ్వడం మంచిదా? రాజుగా అవ్వాలి అంటే ఈ చదువులో లగ్నం అవ్వండి. ప్రపంచం చాలా మురికిగా ఉంది. ప్రాపంచిక సాంగత్యాలన్నీ కుసంగాలు, చెడు సాంగత్యాలు అని అంటారు. ఒక్క బాబా సత్సంగం మాత్రమే తీరానికి చేరుస్తుంది. మిగిలినవన్నీ ముంచేస్తాయి. తండ్రికి అందరి జాతకాలు తెలుసు కదా. ఇది పాప ప్రపంచం. లంచాలు తీసుకుంటూ ఉంటారు. లక్షలు కోట్ల రూపాయల మోసం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలను స్వర్గానికి అధికారులుగా చేసేందుకు తండ్రి వచ్చారు కనుక అపారమైన సంతోషం ఉండాలి కదా. వాస్తవానికి ఇది సత్యమైన గీత. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమవుతుంది. మీలో ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది. మరో జన్మ తీసుకుంటే జ్ఞానం సమాప్తమైపోతుంది. తర్వాత ఇంకా ప్రాప్తులు ఇక్కడ చదువుకున్నందుకు ప్రాప్తులు అంటే ప్రాలబ్ధం ఉంటుంది. మిమ్మల్ని పురుషోత్తములుగా చేసేందుకు తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు తండ్రిని తెలుసుకున్నారు. ఇప్పుడు అమరనాథ యాత్ర జరుగుతుంది. ఎవరినైతే సూక్ష్మ లోకంలో చూపించేవారో వారు మళ్ళీ స్థూల లోకంలో ఎలా వచ్చారు అని అడగండి. పర్వతాలు మొదలైనవి ఇక్కడే ఉన్నాయి కదా. అక్కడ పతితులు ఎలా ఉండగలరు? కూర్చొని పార్వతికి జ్ఞానం ఇచ్చారు అని అంటారు. మంచుతో లింగాన్ని తయారు చేస్తారు. అది ఎక్కడైనా తయారు చేయవచ్చు. అయితే అమరనాథ్కే వెళ్తారు. మనుషులు ఎంత మోసపోతూ ఉన్నారు. శంకరుడి వద్ద పార్వతి ఎక్కడి నుండి వచ్చిందో ఆమెను ఎలా పావనం చేస్తారో వారేమీ అర్థం చేసుకోరు. శంకరుడు పరమాత్మ కాదు, అతను కూడా దేవతనే. మనుషులకు ఎంతగా అర్థం చేయించినా అర్థం చేసుకోరు. పారస బుద్ధిగా అవ్వలేరు. ప్రదర్శనీలలో చాలామంది వస్తారు. జ్ఞానం చాలా బాగుంది అంటారు. అందరూ ఈ జ్ఞానం తీసుకోవాలి అని అంటారు. అరే మొదట మీరు తీసుకోండి అని చెప్తే మాకు తీరిక లేదు అని అంటారు.
ఈ యుద్ధానికి ముందే తండ్రి స్వర్గాన్ని ఉద్ఘాటన చేస్తున్నారు అని ప్రదర్శనలలో వ్రాయాలి. వినాశనం తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రతి చిత్రంలో పారలౌకిక పరంపిత పరమాత్మ, త్రిమూర్తి శివ భగవాను వాచ్ అని వ్రాయండి. త్రిమూర్తి అని వ్రాయకపోతే శివుడు నిరాకారుడు, జ్ఞానం ఎలా ఇవ్వగలరు అని అంటారు. ఇతనే మొదట సుందరమైన కృష్ణుడిగా ఉండేవాడు అని, ఇప్పుడు పతిత మనుష్యుగా అయ్యాడు అని అర్థం చేయించాలి. ఇప్పుడు మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తండ్రి చేస్తారు. చరిత్ర పునరావృతం అవుతుంది. మనుషుల నుండి దేవతలుగా చేశారు అని గాయనం ఉంది. మెట్లు దిగుతూ మనుష్యులుగా అయ్యారు, మళ్ళీ తండ్రి వచ్చి దేవతలుగా చేస్తారు. తండ్రి చెప్తున్నారు నేను చెప్తున్నాను అని అంటున్నారు. నేను రావాల్సి వస్తుంది. కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. యుగంలో వస్తారు అని చెప్పడం తప్పు. నేను ఈ సంగమ యుగంలో వచ్చి మిమ్మలను పుణ్యాత్ములుగా చేస్తాను. మళ్ళీ రావణుడు మిమ్మలను పాపాత్ములుగా చేస్తాడు. తండ్రి పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా తయారు చేస్తారు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానం మీరు టీచర్గా అవ్వాలి. చాలా యుక్తితో అందరినీ అసత్యఖండం నుండి రక్షించి సత్యఖండంలోకి వెళ్లేందుకు అర్హులుగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, ప్రాపంచిక సాంగత్యాలన్నీ కుసాంగత్యాలు కనుక వాటిని వదిలి ఒక్క సత్యమైన తండ్రి సాంగత్యాన్నే చేయాలి. శ్రేష్ఠ పదవి కొరకు ఈ చదువులో మునిగిపోవాలి. ఒక్క తండ్రి మతానుసారమే నడుచుకోవాలి. వరదానం, తమదంతా సేవలో అర్పితం చేసే గుప్తదాని అంటే పుణ్యాత్మాభవ. మహాదానిలే పుణ్యాత్ములు. ఏ సేవ చేసినా దానిని విశ్వ కళ్యాణం కొరకు అర్పితం చేస్తూ ఉండండి. ఎలాగైతే భక్తిలో ఎవరైతే గుప్తదాని పుణ్యాత్ములుగా ఉంటారో వారు సర్వుల మేలు కొరకు అనే సంకల్పం చేస్తారో, అలా మీ ప్రతి సంకల్పము సేవలో అర్పితం చేయాలి. ఎప్పుడు నా కొరకు అనే కోరికను ఉంచుకోకండి. సర్వుల కొరకు సేవ చేయండి. ఏ సేవ అయితే విఘ్న రూపంగా అవుతుందో దానిని సత్యమైన సేవ అని అనరు. అందువలన నాది, నా కొరకు అనే దానిని వదిలి గుప్తము మరియు సత్యమైన సేవాదారులుగా అయ్యి సేవ ద్వారా విశ్వ కళ్యాణం చేస్తూ వెళ్ళండి. స్లోగన్, ప్రతి విషయాన్ని ప్రభువుకు అర్పణ చేస్తే రాబోయే కష్టాలు సులభము అని అనుభవం అవుతాయి. అవ్యక్త సూచన, సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావాలి. దాని కొరకు బాబా చెప్తూ ఉన్నారు. ఆది కాలమైన అమృత వేళలో మీ హృదయంలో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపంలో ధారణ చేయండి. చాలా ప్రీతి ఉండాలి బాబా పైన. ఒకవేళ హృదయంలో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానం నిండుగా ఉంటే ఎప్పుడూ ఏ ఇతర వైపు ఆకర్షణ లేక స్నేహం వెళ్ళదు. తండ్రిపై సత్యమైన ప్రేమ ఉంటే ఆ ప్రేమకు గుర్తు సమానము మరియు కర్మాతీతము. చేయించే వారిగా ఈ కర్మలు చేయించండి. ఎప్పుడు కూడా మనస్సు, బుద్ధి లేక సంస్కారాలకు వశమై ఏ కర్మ చేయకండి. ఓం శాంతి.